ఈరోజు నారాయణ గారు కానీ గంటా శ్రీనివాస్ గారు కానీ ఈ అసెంబ్లీ సెక్షన్లో 6వ తేదీ నుంచి జరిగినప్పుడు ఎన్ని క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్లు చెప్పారు, ఎన్ని రోజులు వీళ్ళు అసలు అసెంబ్లీకే వచ్చారు అంటే వారికి ఆ పదవులు ఎందుకు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయింది, కడప జిల్లాలో పేపర్ లీక్ అయింది, సాక్షాత్తు మంత్రి గారి నెల్లూరు జిల్లాలోనే నారాయణ గారు ఉండగానే పేపర్ లీక్ అయింది అంటే అనంతపూర్లో పేపర్ లీక్ అయింది. అలాగే గంటా గారి సొంత జిల్లాలో మరి ఏ విధంగా డిగ్రీ పేపర్ కూడా లీక్ అయిందో మనం చూస్తున్నాం. ఈరోజు తన ఇన్ఛార్జిగా ఉన్న కడపలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు ఎన్నో కోట్లాది రూపాయలు అవినీతిగా సంపాదించినవి అక్కడ పెట్టి ఎమ్మెల్సీని గెలుచుకునే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తన విద్యాశాఖలో ఇన్ని అవకతవకలు అవుతుంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించినది ఈ పేపర్లు లీకేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాను. మీరు టీవీల్లో చూస్తారు నారాయణ స్కూల్స్ నారాయణ కాలేజీల యాడ్లు. ఫస్ట్ ర్యాంక్ నారాయణ స్కూల్స్ నారాయణ కాలేజ్, సెకండ్ ర్యాంక్ నారాయణ స్కూల్స్ నారాయణ కాలేజెస్, థర్డ్ ర్యాంక్, ఎక్కడ కనివిని ఎరుగనటువంటి విధంగా ర్యాంకులు అంటున్నారు. అలాగే ఈరోజు ఆత్మహత్యల్లో కానీ హత్యల్లో కానీ అదేవిధంగా పేపర్ లీకేజీల్లో కూడా నారాయణ కాలేజీలే ఫస్ట్ ఉన్నాయంటే సిగ్గుచేటు. ఈరోజు మంత్రి తాను రిప్రజెంట్ చేస్తున్న ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో అక్కడ కూడా ఈరోజు సైన్స్ పేపర్ రిలీజ్ అయింది, సెంటర్తో కూడా నెంబర్ వేశారు, నెంబర్ 4239 నారాయణ హై స్కూల్ నెల్లూరు సైన్స్ లీకేజ్ పేపర్. అంటే వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి కేవలం తామే విద్యాశాఖలో తమ మంత్రి వియంకుడు ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నీ కైవసం చేసేసుకొని మొత్తం దోచేసుకొని పిల్లల జీవితాలని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? ఈరోజు క్వశ్చన్ పేపర్లు లీకేజ్ చేయడమే కాకుండా వాటికి ఆన్సర్ షీట్స్ రెడీ చేయించి మాస్ కాపీయింగ్ కూడా నారాయణ కాలేజెస్ స్కూల్స్లో చేస్తున్నారనేది మనం చూస్తున్న విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో నీతులు చెప్పడం కాదు, ఈరోజు తన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు 2 మంత్రుల వల్ల ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేస్తారా లేకపోతే మీరు మీ అసమర్థ పాలనకి బాధ్యత వహించి రాజీనామా చేస్తారని నేను అడుగుతున్నాను.